నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ నీటిపారుదల శాఖలో ఏపీ అధికారులేనా? కేసీఆర్ ఉంటే ఏపీకి ఈ ధైర్యం వచ్చేదా? తెలంగాణ జల హక్కులపై హరీష్ రావు ఫైర్. తెలంగాణ ఛత్తీస్గఢ్ రహదారి సంక్షోభం, అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం. ప్రభుత్వం స్పందించాలంటూ డ్రైవర్లు స్థానికుల ఆందోళన. తల్లికి పదవి, కొడుకుకు పెత్తనం. గుండెంగ గ్రామంలో వివాదం. సర్పంచ్ కుమారుడి సంతకాలపై గ్రామస్తుల ఆందోళన. కలెక్టర్కి ఫిర్యాదు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ జల హక్కుల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి ధైర్యం చేసేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతోనే ఆంధ్రప్రదేశ్కి ఇంత ధైర్యం వచ్చిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించిన హరీష్ రావు, మీ బంటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకి గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలనే అంశాన్ని చేర్చారు అని ఆరోపించారు. అంతేకాకుండా తెలంగాణ నీటిపారుదల శాఖలో కీలక స్థానాల్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన అధికారులే ఉన్నారని హరీష్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓ అధికారి ప్రస్తుతం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా ఉన్నారని పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అధికారి ప్రస్తుతం తెలంగాణ నీటిపారుదల శాఖకు సలహాదారుగా కొనసాగుతున్నారని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన అధికారే సలహాదారుగా ఉన్నారని ఆయన ఆరోపించారు. ఇంకా తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీగా కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తే ఉన్నారని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ జల ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఇట్లాంటి ఎజెండా వస్తుందా? మనకి అంత ధైర్యం ఉంటుందా? పెడతారా? అసలు ఎందుకు ఈ ధైర్యం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీ బంటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మీకు అంత ధైర్యం వచ్చింది. ఇవాళ ఈ ఎజెండా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆంధ్ర ఆరిజిన్ కి సంబంధించినటువంటి అధికారి ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా వచ్చినట్టు కాంతారావు గారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఈ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సలహాదారుడు అయిపోయింది. ఇక నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర సలహాదారుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ ఉన్న వ్యక్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సలహాదారుడిగా ఉన్నాడు. ఇక మన ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ కి చెందిన వ్యక్తే ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అయిపోయింది. ఇక జాయింట్ సెక్రటరీ ఈ మధ్య ప్రజెంటేషన్లు ఇస్తున్నాడు బాగా. ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ కి చెందిన వ్యక్తే సెక్రటరియట్ లో చక్రం తిప్పే జాయింట్ సెక్రటరీ ఇరిగేషన్ గా ఉన్నాడు. ఇక మొత్తం సిస్టమే వీళ్ళ చేతులు అయిపోయింది. ఇక ఎక్కడ తెలంగాణ హక్కులు కాపాడతారు? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? బీఆర్ఎస్ ఉంటే ఎజెండా పెట్టే పరిస్థితి ఉండునా? అసలు పెట్టే ఆ ధైర్యం ఉంటుందా వాళ్ళకు? ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాలి. ఆంధ్రప్రదేశ్ పంపింది ఎజెండాలో పెట్టినాము అని జీఆర్ఎంబీ రాసింది. మరి నువ్వెందుకు పంపలే ఎజెండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి పెట్టకూడదు, ఎందుకంటే ఆల్రెడీ క్లియర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నంబర్ 2, గోదావరి బనకచెర్ల మీద నువ్వు ఎట్లా కడతావు? దాన్ని ఆపాలి, దాని గోదావరి బనకచెర్ల ప్రాసెస్ సిడబ్ల్యూసి చెయ్యొద్దు అని తెలంగాణ కూడా రాయొద్దా? రాస్తే మరి జీఆర్ఎంబీ ఎజెండాలో రావద్దా? ఎందుకు గోదావరి బనకచెర్ల మీద, నల్లమల్ల సాగర్ మీద సైలెంట్ గా ఉన్నావు? నువ్వెందుకు దీన్ని ఎజెండాలో పెట్టలేదు? ఈ అక్రమ ప్రాజెక్ట్ ను ఆపాలని తెలంగాణ ఎందుకు అడగలేదు అని మేము సూటిగా అడుగుతావు. ఇప్పటికే డ్రామాలు ఆడినావు, వ్రిట్ అన్నావు, సూట్ అన్నావు, నవ్వుల పాలైనవు. సూట్ వేసుకొని పోయినావు, వ్రిట్ డిస్మిస్, సూటు అలో కాలేదు. వ్రిట్ సూటు పేరు మీద ఏడాది టైం వేస్ట్ చేసినావు. రేవంత్ రెడ్డి లోపాయికారికంగా గోదావరి నల్లమల్ల సాగర్ ఒప్పుకున్నాడు తెలంగాణ వార్తలు పత్రికల్లో వస్తున్నాయి. సుజలాం సుఫలాం అని రాస్తున్నాయి పత్రికల్లో వస్తే స్పందించవు, ఎజెండాలో పెట్టమని అడగవు. అంటే దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ? అంటే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర హక్కులు కాపాడే పరిరక్షకుడుగా ఉంటావా, భక్షకుడుగా ఉంటావా? తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య జాతీయ రహదారిపై చీకుపల్లి ఇసుకవాగు వద్ద డైవర్షన్ రోడ్ వర్గాలు పడి తెగిపోవడంతో గత వారం రోజుల నుండి ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు వారం రోజులుగా రహదారిపై నిలిచిపోయిన ఇసుక లారీలు వీరాపురం, శ్రీరామ్ నగర్ గ్రామాల మీదుగా లారీలు దారి మళ్లింపు చేస్తూ జేసీబీల సహాయంతో లారీలను వాగులు దాటిస్తున్న వైనం. ఇసుక వాగు వద్ద డైవర్షన్ రోడ్ లేకపోవడంతో 26 గ్రామాలకు అత్యవసర సేవలు, నిత్యవసర సరుకులకు ప్రాణాలకు తెగించి మరీ నాటు పడవ మీద
మీద వందలాది మంది ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇంకా వారం రోజులైనా జాతీయ రహదారి అప్రోచ్ రోడ్డు వేయలేని పరిస్థితి. అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వెళ్లే భారీ వాహనాలు సైతం వాజేడు మండపాక వద్ద కొన్ని వందలాది వాహనాలు రహదారిపై నిలిచిపోయి ఉన్నాయి. ఇంకా ఎప్పుడు దారి ఏర్పడుతుందో అని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. మేము వచ్చి వారంపై అయినా రోడ్డుపై ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తినడానికి ఆహారం, మంచినీళ్లు కూడా దొరకడం లేదని, తెచ్చిన డబ్బులు వారానికి అయిపోయాయని, ఇప్పుడైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రహదారిని నిర్మించాలని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అటు ఇటు వెళ్లేవారు కాలినడకతో విలువైన సామాగ్రిని మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం గుండెంగ గ్రామ పంచాయతీలో అధికారుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి. ఇటీవల ఎన్నికైన సర్పంచ్ బోర్డర్ రాజీ అధికారాలను ఆమె కుమారుడు వినియోగిస్తున్నారంటూ గ్రామస్తులు, వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం సర్పంచ్కి మాత్రమే ఉన్న అధికారాలకు సంబంధించిన పంచాయతీ చెక్కులు, ఎజెండాలు, తీర్మానాలపై ఆమె కుమారుడు కిషన్ సంతకాలు చేస్తున్న సమయంలో గ్రామస్తులు, వార్డు సభ్యులు అడ్డుకొని ప్రశ్నించారు. సర్పంచ్ అధికారాలను మరెవ్వరూ వినియోగించరాదని, ఇది పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధమని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గ్రామంలో ఆందోళన చేపట్టిన గ్రామస్తులు, వార్డు సభ్యులు గూడూరు మండల పర్యటనలో ఉన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. తల్లికి పదవి, కొడుకు పెత్తనం ఎందుకు అంటూ ప్రశ్నించిన గ్రామస్తులు సర్పంచ్ కి మాత్రమే ఉన్న అధికారాలను ఇతరులు వినియోగించడం చట్ట విరుద్ధమని ఆరోపించారు. ఈ అంశంపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్పంచ్ కొడుకు ఫోర్జరీ చేసింది కాబట్టి ఈ గుండె గ్రామ సర్పంచ్ని వెంటనే సస్పెండ్ చేయాలి. గుండె సర్పంచ్ని వెంటనే సస్పెండ్ చేయాలి. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. సర్పంచ్ సంతకాన్ని సర్పంచ్ కొడుకు బోడ కిషన్ ఫోర్జరీ చేసింది కాబట్టి ఈ గుండె సర్పంచ్ని వెంటనే సస్పెండ్ చేయాలి. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నిర్వహిస్తున్న స్ఫూర్తి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన కలెక్టర్, విద్య అనేది కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేలా ఉండాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కష్టపడి చదవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. అలాగే ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి దానిని మరింత మెరుగుపరుచుకోవాలని, ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అందిస్తున్న ఆహారం, నాణ్యత, వసతులు, విద్యా బోధనపై విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ మండలం రేగడి తండాలో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమై కుటుంబం తమ సర్వస్వాన్ని కోల్పోయింది. స్థానికుల కథనం ప్రకారం తండాకు చెందిన పుక్యా నరేష్ నివాసంలో తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే ఇంటి అంతటా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అదృష్టవశాత్తు ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంటి బయట నిద్రిస్తుండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఇంట్లో ఉన్న సుమారు 3 తులాల బంగారం, 20 తులాల వెండి, నగదు, విలువైన గృహోపకరణాలు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయినట్లు బాధిత కుటుంబం తెలిపింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 6 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు. కట్టుకున్న బట్టలు తప్ప తమకు ఏమీ మిగల్లేదని పుక్య నరేష్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో రేగడి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు, తండావాసులు కోరుతున్నారు. అలాగే బాధితులకు గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు, నివాస సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇద్దరు పాప, ముగ్గురం మేము పడుకున్నాం సార్. మా భర్త ఇంటికాడ లేడు సార్. నైట్ 8ంటికి ఖమ్మం పోతాడు సార్. మార్కెట్ కి కూరగాయలు అమ్ముతాం సార్. మేము వ్యవసాయం చేస్తాం సార్. మాకు ఏం లేదు సార్. పట్ట బుక్, జిరాక్స్లు, ఇంకోటి బుక్కులు, అది పాస్ బుక్కులు మొత్తం ఆగమైంది సార్. కాలిపోయింది సార్ కరెంట్ వల్ల సార్. ఫ్రిడ్జ్, అది కరెంట్, అది బోర్డు చెక్క మీద అది ఫ్రిడ్జ్ సడుగున పడితే సార్ అది బీరోకు అంటింది సార్. 3 తులాల బంగారము, వెండి 30 తులాల 9 ఉంది సార్. ఇంకా సార్ డబ్బులు 1,20,000 ఉంది సార్. అయితే మొత్తం కాలిపోయింది సార్. రేగడి తండ
గ్రామ పంచాయతీలో భూక్య వెంకన్న సన్నాబ్ గన్య వారి ఇంట్లో రాత్రి సుమారు 3 గంటల ప్రాంతంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయి ఫ్రిడ్జ్ ను నిప్పంటడం జరిగింది. దాంతో పాటు అలానే బీరోకు కూడా కరెంట్ వేడితోని బీరో కూడా కాలిపోయి దాంట్లో ఉన్న గోల్డ్ ఒక 2 తులాలు, తర్వాత వెండి వచ్చేసి ఒక 30 తులాలు, క్యాష్ డబ్బు రూపంలో వచ్చేసి 1,20,000 రూపాయలు, తర్వాత తదితర సామాన్లు అన్ని దగ్ధం అవడం జరిగింది. సుమారు ఒక 5 నుంచి 6 లక్షల మధ్యలో నష్టం వాటిల్లింది. ఈ ఉన్నత అధికారుల దృష్టికి, తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నా. దేశంలో నిజమైన మార్పు రావాలంటే ప్రజలే ప్రత్యక్షంగా ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాలని సామాజిక కార్యకర్త అభిజిత్ దిష్కే అన్నారు. ప్రస్తుతం దేశ రాజకీయ వ్యవస్థ బలహీనపడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన న్యాయ వ్యవస్థ, మీడియా, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజల విశ్వాసం క్రమంగా తగ్గుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ఈ సంస్థలపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐలను ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా, నిష్పక్షంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్ కోసం ప్రజలు చైతన్యవంతులై ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. नहीं देखिए, इसमें 2 चीजें हैं. जैसे कि अभी क्या हो रखा है, चाहे पॉलिटिकल सिस्टम हो, चाहे जुडिशरी हो, चाहे मीडिया हो, चाहे इलेक्शन कमीशन हो, इन सभी इंस्टीट्यूशन से जनता का भरोसा उठ चुका है, पूरी तरह उठ चुका है. और जो हमारे मूवमेंट को सपोर्ट मिला था वो सिर्फ एजुकेशन तक लिमिटेड नहीं रहा था. जैसे जैसे आंदोलन बढ़ा, वो इन सारे इंस्टीट्यूशन के ऊपर जो भरोसा कम हुआ है जनता का, वो गुस्सा दिख रहा था. जंतर मंतर पर दिख रहा था, मुंबई में दिख रहा था, बंगाल में दिख रहा था, चेन्नई में दिख रहा था, देश भर में दिख रहा था. तो इसलिए हमें लगता है इन सारे इंस्टीट्यूशंस में अकाउंटेबिलिटी वापस लाने के लिए और कहीं ना कहीं इन इंस्टीट्यूशंस को वापस से न्यूट्रलिटी वापस लाने के लिए एक पब्लिक मूवमेंट की ज़रूरत है, एक पब्लिक प्रेशर की ज़रूरत है. और पॉलिटिकल पार्टी जो मुझे आज लगता है कि आज जो पॉलिटिकल सिस्टम का जो सिचुएशन है वो बहुत ही ख़राब है. सुबह लोग किसी को चुनते हैं, शाम को किसी और की सरकार बन जाती है. सुबह एमएलए एमपी वो एक पार्टी का चुनते हैं, शाम तक वो किसी और पार्टी में होता है. मैंने आपका उसका ही जवाब दिया मैंने अभी कि अभी इंडिया को जो ज़रूरत है वो एक पब्लिक मूवमेंट की है. తెలంగాణ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి జాతీయ ఉత్సవాలను జై గౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో ఈ నెల ఆగస్టు 10 సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రధాన ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాతీయ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా గౌడ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, గౌడ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో జరిగే జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ప్రధాన గేట్ ఎదురుగా ఉత్సవాల పోస్టర్ ని జై గౌడ్ హనంకొండ జిల్లా అధ్యక్షుడు మార్క రవి గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మార్క రవి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ గర్వకారణమైన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిదని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి గౌడ సంఘాల నాయకులు, యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ కి తరలివచ్చి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జైగౌడ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చిర్ర రాజు గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సోల్ది కిరణ్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొనగాని యాదగిరి గౌడ్, మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జూలూరు రంజిత్ గౌడ్, బత్తిని మొగిలయ్య గౌడ్, ఫౌండేషన్ చైర్మన్ కూనూరు రంజిత్ గౌడ్, ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నకిరకంటి మోహన్ గౌడ్, మోకుదెబ్బ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు తోటకూరి రామదాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 10వ తారీఖు సోమవారం రోజు ఉదయం 11 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడం కోసము వరంగల్ నుంచి భారీ ఎత్తున తరలి వెళ్లి ఆ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి గౌడ సంఘ నాయకులు, ఉద్యమకారులు, విద్యార్థి నేతలు అధిక సంఖ్యలో పాల్గొని పోస్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ జై గౌడ ఉద్యమం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకి సుమారు 2,44,000 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. పెరుగుతున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాజెక్టులోని 33 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకి 2,49,387 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.370 మీటర్లకు చేరుకుంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.707 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు జూరాల ఎగువ మరియు దిగువ జల విద్యుత్ కేంద్రాల్లోని మొత్తం 11 యూనిట్ల ద్వారా 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు, కృష్ణానది దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం అమ్మవారిపేట ఎక్స్ రోడ్ సమీపంలోని సాయినాథ్ వెంచర్ వద్ద ఒక విచారకర సంఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఉర్సు కరీంబాద్ కి చెందిన మెరుగు పవన్ అనే వ్యక్తి బైక్ పై వచ్చి తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందగానే మడికొండ పెట్రోకార్ సిబ్బంది కొండపల్లి సంపత్, దార గోవర్ధన్లు తక్షణమే ఘటనా స్థలికి చేరుకున్నారు. వారు అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించి మంటలను ఆర్పేశారు. అనంతరం సిఐ పులియాల కిషన్, ఎస్ఐ రాజబాబు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన పవన్ ను చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మడికొండ పోలీసుల సకాల స్పందన వల్ల ఒక ప్రాణం దక్కింది. ప్రాణాపాయం తప్పించడంలో పోలీసులు చూపిన చొరవను స్థానికులు విశేషంగా అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ నీటిపారుదల శాఖలో ఏపీ అధికారులేనా? కేసీఆర్ ఉంటే ఏపీకి ఈ ధైర్యం వచ్చేదా? తెలంగాణ జల హక్కులపై హరీష్ రావు ఫైర్. తెలంగాణ ఛత్తీస్గఢ్ రహదారి సంక్షోభం, అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం. ప్రభుత్వం స్పందించాలంటూ డ్రైవర్లు, స్థానికుల ఆందోళన. తల్లికి పదవి, కొడుకుకు పెత్తనం. గుండెంగ గ్రామంలో వివాదం. సర్పంచ్ కుమారుడి సంతకాలపై గ్రామస్తుల ఆందోళన. కలెక్టర్కి ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.